మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 22 మంది లబ్ధిదారులకు ఆర్డీఓ మంగిలాల్తో కలిసి వాహనాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపలను విక్రయించేందుకు ప్రభుత్వం ఇస్తున్న వాహనాలను సద్వినియోగం చేసుకుని జీవనం కొనసాగించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వరంగల్ మత్స్య పారిశ్రామిక భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సుమారు 13 మందికి భూపాలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి నవ్వపేట, గన్పూర్ లబ్ధిదారులకు 3,34,000 యూనిట్ కాస్ట్తో 60% 60% సబ్సిడీతో ఈరోజు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఆటోలు పంపిణీ చేయడం జరిగింది. వీటి కాస్ట్ వచ్చి 43,44,000 రూపాయలు విలువ. ఒక గణపురం మండలంలో భూపాలపల్లి నియోజకవర్గానికి ఈ 13 యూనిట్లను అందచేయడం జరిగింది. వీరు వ్యాపారాలు పెంచుకొని వాళ్ళ కుటుంబము అభివృద్ధి చెందే కొరకు ఈరోజు మరి యొక్క ఆటోల పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలని, వాళ్ళ కుటుంబం కూడా పిల్లలు చదువులు, వాళ్ళ యొక్క వ్యాపారాలు ఈ యొక్క ఆటోతోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి ప్రతి సంవత్సరము ప్రధానమంత్రి మత్స్య సంపద నుంచి వచ్చేటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమును సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు మరి యొక్క వారి వ్యాపారము అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లబ్ధిదారుడు ఆటోలు ఇచ్చినటువంటి ఆటోను అమ్ముకోకుండా మీకు మత్స్య పారిశ్రామిక సంఘంలో ఉన్నటువంటి చేపలను మీ బాక్సులలో వేసి వ్యాపారం పెంచుకొని ఫిష్ మార్కెట్ తీసుకుపోయి ఆటోలలో గ్రామాలకు, పట్టణాలకు తీసుకుపోయి అభివృద్ధి చెందాలని ఈ యొక్క లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.